భారతదేశంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసమే భీమ్ కోరెగాం యుద్ధం జరిగిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి భీమ్ కోరెగాం 207వ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మైస రాజేష్, కాంపల్లి సతీష్ మాట్లాడుతూ 500 మంది మహార్ సైనికులు, 28,000 మంది పీష్వా సైనికులను ఓడించి అణగారిన వర్గాలకు విజయం సాధించిన గొప్ప రోజు జనవరి 1, 1818 అని అన్నారు. వారి స్ఫూర్తి ఫలమే నేడు దేశంలో అణగారిన దళిత, బహుజన వర్గాలు చైతన్యవంతులయ్యారని గుర్తు చేశారు. భీమ్ కోరెగాం స్ఫూర్తిని తీసుకుని గోదావరిఖని పట్టణంలోని నది ఒడ్డిన స్తూపం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులు, అణగారిన కులాలకు ఆ రోజు విశ్వబ్రాహ్మణులు చేస్తున్న అకృతాలకు వ్యతిరేకంగా మహార్ బెటాలియన్ పోరాడి 500 మంది 28,000 సైనికులతో పాటు విశ్వబ్రాహ్మణులు ఏర్పరచుకున్న సైన్యాన్ని వారిపై విజయం సాధించి భారతదేశంలో ఈ జనవరి 1 రోజున విజయోత్సవ సభ చేయడం జరిగింది. స్వాతంత్రం అనంతరం కూడా ఇలా చరిత్ర అనేక సంఘటనలో పొందుపరుస్తున్నారు ప్రభుత్వాలు. ఇలాంటి మహర్లు, దళితులు చేస్తున్న పోరాటాలను ఈ ప్రభుత్వాలు ఇంకా అణిగిపెట్టి వారి యొక్క స్వేచ్ఛను, వారి యొక్క శక్తిని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న పన్నాగమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కొంకటి లక్ష్మణ్, ఇరుగురాల కిష్టయ్య, చినగరపు రామస్వామి, దుబాసి బొందయ్య తదితరులు పాల్గొన్నారు.